ఈరోజు ఎలాగైనా చెప్పి ఈ కొబ్బరికాయ లోపల ఉన్న టెంకాయని అయితే పగలగొట్టి లోపల నీళ్ళు అయితే తాగుదామని గట్టిగా ఫిక్స్ అయ్యాం మామ. ఆ టెంకాయని చూడటానికి నేను పడే తిప్పలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి పని అయితే చేయలేదు. అందుకని చెప్పి నేనైతే ఈ పని నిదానంగా అయితే చేస్తున్నాను. ఇంట్లోంచి పాత కత్తి ఒకటి తీసుకొచ్చి దానికైతే నిదానంగా ఇట్లా బొక్కలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫైనలీ మనకు ఒక పైన చెప్పు అయితే ఊడిపోయింది మామ. అదైతే చాలా టైం పట్టింది నేను చేయడానికి. అలాగే మనం ఇంకో వెనక పక్క కూడా 2 చెప్పులు అయితే ఉన్నాయి కదా, ఆ చెప్పులను తీయడానికి వెనక పక్క చిన్నగా అయితే బొక్కలు పెట్టుకుంటూ అయితే వస్తున్నాను మామ. నిదానంగా అయితే చేస్తున్నాను. అంటే మళ్ళీ మనమైతే కొత్త కదా, జారిపోరి చేతుల మీద పడితే ఇంకంతే సంగతులు. ఇంకా మొత్తానికి మనమైతే రెండో చెప్పు కూడా అయితే తీసేసాం మామ. ఇంకా ఫైనలీ మనకైతే ఇంకొక చెప్పు అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ చెప్పను తీసేస్తే మన టెంకాయ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకా ఆ చెప్పను తీయడానికి కూడా మనమైతే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మొత్తానికైతే ఆ చెప్పు కూడా అయితే బయటకు వచ్చేయబోతుంది మామ. మన టెంకాయ అయితే రాబోతుంది. ఫైనలీ మన టెంకాయ అయితే వచ్చేసింది మామ. ఇంకా ఫైనలీ మనమైతే ఆ టెంకాయకి అయితే ఒక బొక్క పెట్టేసుకుందాము. ఒక బొక్క అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ కూడా అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ కూడా అయితే తీసుకొని ఆ గ్లాసులో అయితే టెంకాయ నీళ్ళు అయితే పోస్తున్నాను. చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయి అని చెప్పి. నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి లోపల. ఆ నీళ్లు మనకి గ్లాస్ నిండా వస్తాయా లేకపోతే సగమే వస్తాయా అయితే చూద్దాము. నాకైతే గ్లాస్ నిండా వస్తాయి అనిపించట్లేదు, కొన్నే వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం మామ. ఇంకా నీళ్ళు అయితే పడతానే ఉన్నాయి. ఓ గ్లాస్ నుండి అయితే రాలేదు మామ, కొన్ని అయితే వచ్చినాయి. ఆ టెంకాయలో కొన్ని నీళ్ళు వచ్చినప్పటికీ ఆ టెంకాయ నీళ్ళు టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది మామ, ఆ నీళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. టెంకాయ నీళ్ళు ఎంతో మంచిది మామ ఆరోగ్యానికి. ఆ తర్వాత మనం ఆ టెంకాయని అయితే పగలగొట్టేసి లోపల కొబ్బరి కూడా అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరిని కూడా అయితే తిందామని చెప్పి పగలగొట్టాను మామ టెంకాయని. ఇంకా కొబ్బరిని కూడా అయితే టేస్ట్ చేశాను మామ. నిజంగా కొబ్బరి కూడా అయితే చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.